ఉగ్రవాదం మీదన ఎట్టకేలకు బ్రిక్స్ దేశాలు అంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది చైనా. అలాంటి చైనా వేదిక మీద నుంచినే ఉగ్రవాదం మీద ఒకటే మాటతో ఉందామని ఓ మాట అయితే అనిపించగలిగారు నరేంద్ర మోడీ. ఉగ్రవాదంపై భారత్ బ్రెజిల్ సంయుక్త సమరనాదం చేసే ఉగ్రవాదాన్ని సహించబోం, ఆ భూతంపై పౌరులు మాది ఒకే బాట ఒకే మాట, ఈ విషయంలో ద్వంద్వ ప్రమాణాలు మాటే లేదు, ఒకే విధానంతో ముందుకెళ్తామని బ్రిక్స్ వేదికగా ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోడీ బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లోరా డిసిల్వాతో మంగళవారం ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఉగ్రవాదంపై భారత్ బ్రెజిల్ ఆలోచన ధోరణి ఒకేలా ఉందంటూ వాళ్ళు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. పాల్గామ్ ఉదంతం తర్వాత భారత్కి సంఘీభావం తెలిపినందుకు బ్రెజిల్కి డిసిల్వాకి మోడీ ధన్యవాదాలు చెప్పారు. అదే సందర్భంలో వాణిజ్యం, అంతరిక్షం, పునరుత్పాదక ఇంధనం, ఆహారం, ఇంధన భద్రత, మౌలిక వస్తువుల అభివృద్ధి, డిజిటల్ ప్రజావస్తులు, రక్షణ, భద్రత, ఆరోగ్యం, ఫార్మాస్యూటికల్, సంస్కృతి, ఇరు దేశాల ప్రజల మధ్య సత్సంబంధాలు తదితర కీలక అంశాల మీద మోడీ డిసిల్వా లోతుగా చర్చించారు. కీలకమైన ఖనిజాలు, అధునాతన నూతన సాంకేతికతలు, కృత్రిమ మేధ, సూపర్ కంప్యూటర్ల అంశాల్లో కూడా సహకారం పెంపొందించుకోవడం